ఒక 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకురండి, నేను రాసిస్తాను మీకు. 2025వ సంవత్సరంలో కర్కాటక రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఈ సంవత్సరానికి కోటీశ్వరులు వాళ్ళే, ధనవంతులు వారే, అధిపతులు వాళ్ళే, అన్ని విధాలుగా వాళ్ళ జీవితం మెరుగుపడే రోజులు కూడా మీకు దగ్గరకు వచ్చాయి. ఇక నుండి మీరు జాక్పాట్ కొడతారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బాండ్ పేపర్ ఇస్తే రాసి సంతకం పెడతాయి. ఎక్కువగా కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం పట్టిందండి ఈ ఉగాది నుండే. ఎందుకంటే అష్టమ శని కంప్లీట్ చేసుకున్నాడు కర్కాటక రాశి వాడు. ఈ నవనాయకుల ఫలితాలలో చూస్తే మనకు రాజు సైన్యాధ్యక్షుడు, ఆర్గాధిపతి, మేఘాధిపతిగా సూర్యుడు ఉన్నాడు. సూర్యభగవాన్ అంటే రవి. చంద్రుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఇక చూసుకోండి, ఇంకా ఏముందండి, మంత్రి ఎలా చెప్తే ఆడ సైన్యాధిపతి అండ్ రాజు వినవలసిందే. ఎందుకంటే ఇతని నుండే విలువైనటువంటి సమాచారాన్ని రాజుగారికి చేరవేస్తాడు. అంటే 2025వ సంవత్సరం కర్కాటక రాశి వారిదే పై చేయి. అంటే ఈ సంవత్సరం వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఒక వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోండి, అయిపోతుంది. ఒక ఇల్లు కొనుక్కోవాలి, కొనుక్కోండి. ఒక కారు కొనుక్కోండి, నో ప్రాబ్లం. ఒక వస్తువు కొనాలి, ఒక వ్యాపారం చేయాలి, ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, వివాహం చేసుకోవాలి. అసలు మీరు ఏది చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేయగలుగుతారు. అది కర్కాటక రాశి. మొన్ననే అష్టమ శని కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా అష్టమ శని కంప్లీట్ అయిందంటే ఇక మీకు జీవితంలో ఎదుగుదల అన్నది కూడా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటుంది.